లోక్సభ స్పీకర్గా పురంధేశ్వరి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్కు దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయిపోయింది. ఇక లోక్సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే లోక్సభ స్పీకర్ గా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కలేదు. ఏపీలో టీడీపీ తరఫున ఆమె సామాజిక వర్గం నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి మోడీ కేబినెట్ లో చోటు దక్కకుండా పోయింది. లోక్సభ స్పీకర్ ఎంపికలో ప్రధాని మోడీ మదిలో ఎవరు ఉన్నారు అనేది చూడాలి. ఏది ఏమైనా కొత్త లోక్సభ స్పీకర్ గా పురంధేశ్వరి ఎన్నిక అవుతుందా లేదా, వేరే లోక్సభ సభ్యుడిని స్పీకర్ గా ఎన్నుకుంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ పురంధేశ్వరి స్పీకర్ అయితే లోక్సభ స్పీకర్ పదవి చేపట్టనున్న 4వ తెలుగు వ్యక్తిగా పురంధేశ్వరి నిలవబోతోంది. మరోవైపు మహిళల పరంగా చూస్తే మీరా కుమార్, సుమిత్రా మహాజన్ల తర్వాత 3వ మహిళా స్పీకర్ గా పురంధేశ్వరి నిలవబోతున్నారు. మరి చిన్నమ్మకు ఈ ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని వినికిడి. ఈ నెల 25న లోక్సభ స్పీకర్ పదవికి సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. పోటీలో 1 కంటే ఎక్కువ మంది ఉంటే లోక్సభ స్పీకర్ కు సంబంధించి ఎన్నిక జరుగుతుంది. లేకపోతే అదే రోజు అంటే జూన్ 26న లోక్సభ నూతన స్పీకర్ ఎవరనేది ప్రకటించబోతున్నారు. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో లోక్సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా 2 పర్యాయాలు లోక్సభ స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్సభ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ లోక్సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ, ఏపీ బీజేపీ, జేడీయూ పోటీ పడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.